ఉన్న విజయసాయిరెడ్డి గారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల పైన సమాధానం చెప్పలేక మీడియా పైన అక్కడికి విచ్చేసినటువంటి విలేకరుల పైన అరే ఒరే అని మాట్లాడటం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఆయన పైన స్వయంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు చేసింది ఎవరు? మీడియా కాదు కదా. సాక్షాత్తు ఈయన ఎవరైతే చెప్తా ఉన్నారో శాంతి అని ఆయన భర్తే మదన్ మోహన్ కంప్లైంట్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఆవిడ్ని సస్పెండ్ చేశారు. దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్ళి విశాఖపట్నంలో ప్రెస్ పెట్టి అంటే అక్కడ భయపెట్టాలని, అంటే గతంలో ఆయన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాను అనే రకంగా వాళ్ళ మీద బెదిరిస్తూ ఉన్నాడు. ఇది చాలా సిగ్గుచెట్టు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి? మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వం పడిపోద్దా? ఏం మాట్లాడుతున్నావు విజయసాయిరెడ్డి గారు? చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసావు, చివరికి ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసావు. దానికోసం ఇవాళ నువ్వు మీడియా వాళ్ళ మీద, మీడియా ప్రతినిధుల పైన, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్నటువంటి సంస్థల పైన, సంస్థ యాజమాన్యం పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక్కొక్కరికి పిచ్చి పట్టి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ఉన్నాయి, చిట్టాలన్నీ ఉన్నాయి, ఎవరిని వదిలే సమస్య లేదు. నెల రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలని అహర్నిశలో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ యావత్ యంత్రాంగం ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని నెల రోజుల్లో పెన్షన్, ఇవాళ అతి కీలకమైనటువంటి పెన్షన్, ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిగా 1వ తారీఖునే ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. ఇవన్నీ చూసి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ దాదాపు 65 లక్షల పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళి పెంచిన పెన్షన్ 4,000 రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి అంటే 7,000 రూపాయలు. ఆ గ్యాప్ ఏదైందో అది కూడా కలిపి 7,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క లబ్ధిదారులకి, అవ్వాతాతలకి, ఆడబిడ్డలకి అందించినటువంటి ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని. అదే కాదు, ఉచితంగా ఇసుక ఇవాళ ఎవరు కావాలన్నా రీచ్కి వెళ్ళి, రీచ్లు అయితే ఇప్పుడు ఈ 3 నెలలు మనకి మాన్సూన్ సీజన్ ఉంటుంది కాబట్టి రీచ్ల నుంచి తీసుకుంటానికి ఎన్జిటి వాళ్ళ అనుమతులు ఉండవు కాబట్టి స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే ఆల్రెడీ నిలవ ఉన్నటువంటి ఇసుక ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు లారీ పెట్టుకుని ఉచితంగా మీరు తీసుకెళ్ళచ్చు. ఏదైతే అక్కడ తీసినటువంటి ఖర్చులు, మరి రంజులోంచి తెచ్చినటువంటి ఖర్చులు, లారీ లోడింగ్ ఖర్చులు తీసుకుని మీరు పట్టుకెళ్ళచ్చు. ఇవాళ ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. 3 నెలల తర్వాత రీచ్లన్నీ ఓపెన్ అవుతాయి. అక్టోబర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమతులతో కూడుకున్నటువంటి రీచ్లన్నీ ఓపెన్ చేస్తారు. అప్పుడు అంతా కూడా ఫ్రీగా ఎక్కడికైతే అక్కడ మనం తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఫ్రీగా ఇసుక ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం. లాస్ట్ 5 సంవత్సరాలు దోచుకున్నారు ఇసుకలో, 1,000 కోట్లు, 7,000 కోట్ల పైన ఈ ఇసుకలో దోచుకున్నారు. ఇది లెక్కల ప్రకారం, అధికార లెక్కల ప్రకారం. ఇంకా అనధికారికంగా పెద్ద ఎత్తున ఉంది. ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, ఇల్లీగల్ దోపిడీ జరిగింది. అది త్వరలోనే అవన్నీ కూడా బయటపడతాయి. ఎవరు దీన్ని అనుకున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఖచ్చితంగా. ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఇక్కడ బందర్లో ఒక పేరు నాని గారు ఉన్నాడు. ఇక ఆయన అయితే ఎక్కడి నుంచో దిగొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నెల రోజుల్లో ఏమీ చేయలేదంట. నీ కళ్ళు పోయినాయా? లేకపోతే ఆయన కామంతో ఆయన కళ్ళు మూసిపోయినాయి విజయసాయిరెడ్డి గారు. నీకు దేంతో మూసిపోయిందో చూసుకో ఒకసారి.
డబ్బు మతంతో మూసిపోయిందేమో, మొత్తం లాగుతాం బయటికి. నీ ఆస్తులు మొత్తం వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి, కట్టలు ఉన్నాయి. రేపు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. నీ ఎక్కడ దాచినా మొత్తం కూడా బయటికి తెస్తారు. కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు పేరునని గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పారు ప్రజలు. ఇంకా సిగ్గు శరం లేకుండా బయలుదేరుతున్నారు. ఇవాళ ఇసుకిచ్చాం, ఇవాళ డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాం, పెన్షన్స్ ఇచ్చాం. మీరు అక్రమంగా దోచుకోవాలన్నటువంటి ఇళ్ళు పట్టాలన్నీ కూడా దోచుకోవాలని మీరు ప్రయత్నం చేశారే, భూ హక్కు చట్టం ఇవాళ దాన్ని రద్దు చేస్తున్నాం. ఈ భూ హక్కు చట్టం ద్వారా మన ఆస్తులు మన దగ్గర ఉండవంట, మన ఇంటి డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుందంట, ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయంట. అవి తీసుకెళ్ళి వాళ్ళ అప్పులు తాకట్టు పెట్టేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యమంత్రి ఆల్రెడీ పెట్టేశారు చాలా. అసలు మన భూముల మీద ఏదన్నా లీగల్గా ఫైట్ చేయాలన్నా మన చేతుల్లో ఉండదు. దాన్ని అధికారిని ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారంట. గతంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎంఆర్ఓ చెప్తాం, కలెక్టర్ గారు చెప్తాం, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కింద కోర్టుకు వెళ్ళి పోరాటం చేస్తాం. ఇంకా ఇవేం లేవు. ఎవరినో ఒక సొంత ప్రైవేట్ మనిషిని పెట్టుకుంటారు, అడ్డగా దోచేస్తారు. ఎవరైనా వెళ్ళి లబోదీపం అంటే సెటిల్ చేస్తారు, సెటిల్ చేయకపోతే కోర్టుకు వెళ్ళడానికి కూడా దిక్కుండదు. అసలు మొత్తం కూడా సర్వనాశనం చేశారే. ఇవన్నీ కూడా బయటికి ఒక్కోటి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే నిజంగా చాలా కనబడతా ఉన్నాయి. వీళ్ళ అవినీతి అక్రమాలు, భూములు, 1000 ఎకరాలు అసైన్ భూములు, ఇళ్ల స్థలాల పేరుతో ఆవు భూములు, బందర్లో మడ భూములు. ఒకటేం కాదు, వీళ్ళు దోచుకోవడానికి అన్ని రకాలుగా ప్లాన్లు వేశారు, దోచుకున్నారు. ఈ అవినీతి చిట్టా మొత్తం కూడా బయటకు వస్తుంది. మనం మైనింగ్లో చూసాం, మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది. అధికార లెక్కల ప్రకారం 19,000 కోట్లు ఉంది, ఇంకా అనాధికారికంగా చాలా ఉంది. ఇవన్నీ కూడా ఇల్లీగల్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా మాన్యువల్ చేశారు, ఆన్లైన్లో ఏమీ లేవు, మాన్యువల్. ఆ కాగితాలన్నీ స్కాన్ చేసుకుని ఇవన్నీ తీయడానికి చాలా టైం పడుతుంది. ఆఫీసులన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలాగే చేశారు. మరి ఇప్పుడే కార్మిక శాఖ మంత్రి గారు వచ్చారు. గతంలో ఏదన్నా ఒక ఫ్యాక్టరీ లైసెన్స్ ఎప్పటికప్పుడు రెన్యూల్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యూల్ చేసే కార్యక్రమాన్ని ప్రైవేట్ వాడికి అప్పచెప్పేశారు. ప్రైవేట్ వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు తప్ప, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు పీక్కున్నారు తప్ప, అక్కడ నామ్స్ ప్రకారం అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏమి వాళ్ళు మెజర్ చేయలే. దానివల్ల ఇవాళ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇలా అన్ని రకాల దాదాపు 500 కోట్ల రూపాయలు దాంట్లో దోపిడీ, ఎక్సైజ్లో దోపిడీ, అక్రమం తాగిచ్చి ప్రజలు మాన ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు, గంజాయి. ఇవన్నీ మీకు కళ్ళు కనబడతలేదా? మీ కేసులు మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. మీడియా సోదరులు కూడా మేము తెలియజేస్తాను, ఇలాంటి దుర్మార్గుల్ని దయచేసి ప్రోత్సహించొద్దు, అంతమందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడటానికి వాళ్ళ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 175కి 164 ఇచ్చారు. మాకు చాలా బాధ్యత ఉంది. మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఎలా చేయాలి? ఇవాళ మచిలీపట్నంలో పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయడానికి చాలా కంపెనీలు వస్తున్నాయి. అందులో ఒకటే బీపీసీఎల్ వాళ్ళు రిఫైనరీ. ఎక్కడికి పోయా పేరు నాని గారు? 5 ఏళ్ళు పడుకున్నారు కదా మీరు. ఎన్నికలు వస్తాయని చెప్పి ఎన్నికల ముందు పోర్టు పనులు స్టార్ట్ చేసి ప్రజలు మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు. ఇవాళ చాలా సంస్థలు రాబోతున్నాయి. 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ మచిలీపట్నం రాబోతోంది, కేంద్రం కాబోతోంది. 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ పెరగబోతోంది రేపు రాబోయే కాలంలో, జనాభా పెరగబోతోంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ కేంద్రం కూడా మనకి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ఉంది. చాలామంది కంపెనీస్ వాళ్ళు కూడా వచ్చారు. బేరియం ఒక ప్రాజెక్ట్ ఇక్కడ పెడతామని చెప్పి ఒకళ్ళు వచ్చారు, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి.
అట్లాగే కొన్ని బ్యాటరీకి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఇక్కడ మేము, ఎందుకంటే వాళ్ళంతా కూడా బ్యాటరీస్ స్టోరేజ్ అంతా కూడా బ్యాటరీస్ మీద నడవబోతుంది రేపు. ఈ ఎలక్ట్రిక్ స్టోరేజ్ చేయాలన్నా, ఇవాళ లారీలు నడవాలన్నా, బస్సులు నడవాలన్నా, రేపు రాబోయే కాలంలో అంతా కూడా ఎలక్ట్రిక్ మీదే బ్యాటరీ స్టోర్ చేసుకుని దాని మీద నడవబోతుంది రేపు రాబోయే విప్లవం అదే. ఆ ఇండస్ట్రీస్ మచిలీపట్నంలో పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. హైడ్రోజన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, ఇవన్నీ కూడా చాలా వినూత్నమైనటువంటి ఆవిష్కరణలకి నాంది కాబోతోంది మచిలీపట్నం. మీ స్వార్థ రాజకీయాల కోసమో మీరు కానీ ఎక్కడన్నా దీన్ని అడ్డం పడాలని, లేకపోతే వాళ్ళ ప్రభుత్వం మీద అబద్ధాలు వేయాలని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఒళ్ళు ఊడిపోతాయి. దాంట్లో మొహమాటం లేదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాం. మీకులాగా స్వార్థ రాజకీయాల కోసమో లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమో మేము పనిచేయట్లే. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మచిలీపట్నం ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాం. దానికి సహకరించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తాం. మొత్తం దెబ్బతింది. మచిలీపట్నం మున్సిపాలిటీలో కానీ, రూరల్లో కానీ శానిటేషన్ లేదు. డ్రైనేజీలు పారట్ల, చెత్త చెదారం, దోమలమయం. టోటల్ దీని మీద డ్రైవ్ తీసుకున్నాం. ఇప్పటికీ 18 డివిజన్లో ఈ డ్రైవ్ పూర్తయింది. దాదాపు 60 మంది కార్మికులు స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చేవారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి వార్డులో పెద్దలు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. టోటల్ డ్రైన్లన్నీ కూడా అవసరమైతే అక్కడ మిషన్లు పెట్టి డ్రైన్లన్నీ కూడా ఎక్కడెక్కడ కొట్టాల్సిన దగ్గర డ్రైన్ కొడుతున్నాం. అట్లాగే చెత్త అంతా కూడా లేకుండా మొత్తం ఎత్తిస్తున్నారు. సైడ్ బరమ్స్ కానీ ఇలాంటివి కూడా టోటల్ లిఫ్ట్ చేసేస్తున్నారు. మనం మున్సిపల్లో అవకాశం ఉన్న మిషన్స్, బయట నుంచి కూడా కొన్ని మిషన్స్ తెచ్చి చేస్తున్నాం. రేపు ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా మనకు ఉంది. ఈ పాలకుల చేతకాంతనం వల్ల మొత్తం పులిచింతల్లో 0 చుక్క నీరు లేకుండా చేశారు అక్కడ. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆలోచన ప్లస్ ఆయన అడగంగానే పట్టిసీమ పంపులు ఆన్ చేయించారు. అక్కడ ఆగిపోయినటువంటి పంపులు ఇమీడియట్గా రిపేర్ చేయించి ఇమీడియట్గా ఆన్ చేయించడం వల్ల ఇవాళ డ్రింకింగ్ వాటర్ వస్తుంది. డ్రింకింగ్ వాటరే కాదు, వ్యవసాయానికి కూడా ఉపయోగపడే విధంగా మనకి ఇవాళ మొత్తం వాటర్ అందుతూ ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాలువలు కట్టే ముందు చెరువులు నింపుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఇవాళ పైనుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వీటిలో నీళ్లు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అవేమీ కూడా పట్టించుకోకుండా మీరు కూర్చుని రాజకీయాలు చేసుకుంటూ, లెక్కలు కట్టుకుంటూ, డబ్బులు లెక్కలు వేసుకుంటూ ప్రజల్ని గాలికి వదిలేశారు. దీనికి ముందు సమాధానం చెప్పండి. మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు, ఏదో వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడడం కాదు, వాస్తవాలు మాట్లాడండి. దీనికి దమ్ముంటే, నీకు ధైర్యంగా ఉంటే సమాధానం చెప్పు. ఇవాళ మేము నీళ్ళు పూర్తిగా అందిస్తున్నాం. రేపు మొత్తం కూడా ఎక్కడ అవసరం ఉందో ఇప్పుడు దానికి ఒక స్కీమ్ కూడా ఆలోచన చేస్తున్నాం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, ప్రధానమంత్రి స్కీమ్ కింద వాటర్ స్కీమ్ డైరెక్ట్ పంపింగ్ విజయవాడ నుంచి మచిలీపట్నానికి పైప్ లైన్ వేయడానికి కూడా ప్లానింగ్ చేస్తాం. ఈసారి ఎట్టి వస్తుంది దాన్ని కంప్లీట్ చేస్తాం. అట్లాగే రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ ఆల్రెడీ కుంటలపూడికి డబ్బులు వచ్చినాయి, R&B ఫండ్స్ ఉన్నాయి, కొంత మేము పుల్ చేస్తున్నాం. వీటన్నిటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మ్యాచింగ్ మీరు ఇవ్వని కారణంగా ఆగిపోయినటువంటి అమృత్ స్కీమ్కి సంబంధించి కానీ మిగతా ప్రాజెక్టులు కూడా 58 కోట్లకి మొన్ననే వెంటనే ఇమ్మీడియట్ ప్రపోజల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా ఎంపీ గారితో కూడా డిస్కస్ చేస్తాం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో చాలా మేము టార్గెట్ ప్రకారం ఒక ప్లానింగ్గా ఏ సంవత్సరం ఏం చేయాలి, ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి సమస్యల మీద పరిష్కారం, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల వెంటనే పరిష్కారం, అట్లాగే ఫేజ్ వైజ్గా 5 సంవత్సరాల్లో ఎలా మేము ఈ ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని పూర్తి చేస్తాం. ప్లస్ డెవలప్మెంట్ కూడా చేసి చూపిస్తాం.